బంగ్లాదేశ్లో జరిగిన మారణకాండ గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ మారణకాండకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ముస్లిం రాడికల్స్ దీపు చంద్రదాస్ని చంపడానికి ముందు పోలీసులు అతన్ని ఆ అల్లరి మోకకు అప్పజెప్పిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంటే అల్లరి మోకకు భయపడి పోలీసులు దీపు చంద్రదాస్ని అప్పజెప్పారా, లేదంటే దీపు చంద్రదాస్ హత్యలో పోలీసుల హస్తం కూడా ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్లో అల్లర్లు రేపడానికి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ కుట్ర జరిగి ఉంటుందా? హిందువులను చంపేస్తే బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతాయి, భారతదేశం స్పందిస్తుందని పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఇలా చేశారా అనే కోణంలో కూడా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దేవుళ్ళంతా ఒక్కటే, పేర్లు మాత్రమే వేరు అని దీపు చంద్రదాస్ చెప్పాడని మాత్రమే పోలీస్ రిపోర్టులో ఉంది. అంతకు మించి అతను ఎక్కడా కూడా మహమ్మద్ ప్రవక్తని అవమానించినట్టుగా లేదని, ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదని పోలీసులు తెలియజేస్తున్నారు. అలాంటప్పుడు ముస్లిం రాడికల్స్ సమూహంగా ఏర్పడి దీపు చంద్రదాస్ని ఎందుకు హత్య చేశారు? దీని వెనక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని రాజకీయ పరిశీలకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.